సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఖమ్మం జిల్లా సెక్రటేరియట్ సభ్యుడిని. ఈరోజు శ్రీ చైతన్య కాలేజీ ఖమ్మంలో తెల్లారుదామున 5 గంటలు ఎప్పుడు డేగ యోగా నందిని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని చెప్పి ఈరోజు మనకు తెలుస్తూ ఉంది. ఇలా కాలేజీ యాజమాన్యం చనిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి 7ంటికి 8ంటికి ఒక నిర్లక్ష్యంగా మీ అమ్మాయి సూసైడ్ చేసుకున్నది తీసుకుపోండి అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి ప్రధానంగా ఇలా విద్యార్థినుల మీద ఒక ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ మీద ఏబిసిడీలు అని వర్గీకరించి ఏ సెక్షన్ బి సెక్షన్ అని చెప్పి మీరు ఖచ్చితంగా బాగా చదవాలని చెప్పి వాళ్ళని ఒత్తిడి మానసికంగా ఒత్తిడి చేయడం వల్ల ఇలా ఆత్మహత్య చేసుకోవడం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా ఇలా కార్పొరేట్ యాజమాన్యం ఏదైతే ఉందో కార్పొరేట్ యాజమాన్యం విద్యా సంస్థలు ప్రధానంగా వాళ్ళ ర్యాంకులు పంట పండించుకొని లక్షల రూపాయలు గడించుకునే దానికోసం ఇవాళ మారుమూలల్లో పల్లెటూళ్ళలో వ్యవసాయం చేసుకునే పిల్లల పేరెంట్స్ కూడా శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో చేర్పిస్తే మీరు ఎంత అందరం ఎక్కొచ్చు, లక్షల రూపాయల ఉద్యోగాలు చేస్తేనే ఒక భావం తీసుకొచ్చే విధంగా ప్రచారం చేసి ఇవాళ ఇట్లాంటి కాడ చేరిస్తే వాళ్ళని కూడా ఇక్కడ ఇవాళ దళిత ఈ అమ్మాయి కూడా ఈ స్టూడెంట్ని ఒక వివక్షపూరితంగా ఇలా పక్కకు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇలా నందిని దళితురాలు కాబట్టే చనిపోయినా కానీ ఏ యాజమాన్యం కనీసం స్పందించే పరిస్థితి లేదు. ఇవాళ ఈ ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉన్నారు, పక్కమటే కలెక్టర్ గారు కూడా పక్కమటే ఉన్నారు, 5 నిమిషాలు రావచ్చు. కానీ దళిత అమ్మాయి కాబట్టి విద్యార్థిని నందిని కాబట్టి చనిపోయింది, ఏమవుతుందని చెప్పి ఇవాళ కార్పొరేటివ్ కాలేజీల యాజమాన్యానికే కొమ్ము కాసే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలు పిల్లల ప్రాణాలతోనే చెలగాటం ఆడుతూ ఉన్నారు. వాళ్ళు పంట పండించుకునే దానికోసం ర్యాంకుల డబ్బులు కలెక్షన్ చేసుకునే దానికోసం ర్యాంకులు సాధించుకునే దానికోసం వాళ్ళ మైండ్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ ఆత్మహత్యలకు కారణం అవుతూ ఉన్నారు. చనిపోతే ఏదో ఒక శాఖలు చూపించి మీ అమ్మాయిదే తప్పనే చెప్పే పరిస్థితి వస్తుంది తప్ప ఇవాళ వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు పెట్టేదనేది బయటికి రానియట్లేదు. కాబట్టి ఇలా నందిని అనే అమ్మాయి చనిపోయినా కానీ ఎంతోమంది ఇప్పటికి ఇది 3వ కేసు శ్రీ చైతన్య కాలేజీలో అయినా సరే ఎవరు మాకేం కాదనేది యాజమాన్యం ఒకటి. దీనికి డిఐఓ రవిబాబు గారు దీన్ని అసలే స్పందించట్లేదు. దీని యాజమాన్యం శ్రీధర్ గారు కానీ ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు, మాకేం కాదులే అనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇట్లా భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే దీని మీద ఖచ్చితంగా వాళ్ళు దీనికి కారణమైన నందిని చావుకి కారణమైనటువంటి యాజమాన్యం మీద యాక్షన్ తీసుకోవాలి. శ్రీ చైతన్య కాలేజీల గుర్తింపుని రద్దు చేయాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు మంత్రులు కూడా 3 మంత్రులు ఈ జిల్లాలో ఖచ్చితంగా ఈ నందిని మరణం మీద స్పందించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇట్లాంటి మరణాలు జరగకుండా కాపాడాలి కాబట్టి కలెక్టర్ గారు కూడా దీనికి స్పందించి న్యాయం చేయాలని చెప్పి ఇలా అమ్మాయి చనిపోయిందంటే మిగతా పిల్లల పేరెంట్స్ మొత్తం కూడా వచ్చి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలా మంత్రులు కానీ కలెక్టర్ గారు కానీ ఖచ్చితంగా ఈ యాజమాన్యం ఈ కాలేజీ శ్రీ చైతన్య కాలేజీల గుర్తింపుని రద్దు చేయాలని చెప్పి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. లేకపోతే భవిష్యత్తులో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా కార్పొరేట్ యాజమాన్యాల మీద దానికి వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కార్పొరేట్ యాజమాన్యాన్ని హెచ్చరిస్తాం.